దేవునికి యేసు ప్రభు అంతటి ఆయన లోబడి యేసు ప్రభు చిత్తమునకు, తండ్రి చిత్తమునకు లోబడారు. యేసు ప్రభు వారు మనుషులు దేవుడే సృష్టించి మనిషిని బొమ్మగా చేసి ఊపిరి ఊది ఆత్మను ఇచ్చారు. ప్రతి మనిషికి ఈ భూమి మీద ఉన్న ప్రతి నరులలో ఉన్న ఆత్మ అది దేవుడు వెలిగించిన దీపమే. ఏ మనుష్యుని దూషించకూడదు, ద్వేషించకూడదు. మనము ప్రేమించాలి. నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించుము, నిన్ను వలె నీ సహోదరులను ప్రేమించుమన్నారు కనుక దేవుడు మనల్ని వలె మనము ప్రేమిద్దాం. కానీ అందరినీ ప్రేమించాలి, అందరిలోకి దేవుని వాక్యము వెళ్ళేటట్లు మనం చెప్పుకోవాలి. కానీ దుష్టత్వము చేయు స్త్రీలతో మనము స్నేహము చేయకూడదు. దుష్టత్వము చేయు పురుషులతో మనము స్నేహము చేయకూడదు. పురుషుడు అలాగే తాగుబోతులు ఉన్నారు, దొంగలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, చూజగాళ్ళు ఉన్నారు. ఎవరితో మన స్నేహము చేయాలి? మంచి వారితో స్నేహము చేస్తే మంచి క్రియలే మనలోకి వస్తాయి. అలాగే కొందరితో మనము ఈ లోకంలో ఉన్నప్పుడు స్నేహము చేయాలి, మాట్లాడాలి. కనుక సముద్రములో చేప ఉంటుంది, కానీ సముద్రమంతా ఉప్పు నీరే. కానీ చేపలోకి ఉప్పు చేరనివ్వదు. అలాగే ఈ లోకములో ఉన్న మనము, లోకములో ఎంతో అపవిత్రతతో నిండిపోయింది ఈ లోకము. పాపములో ప్రజలు మగ్గిపోతున్నారు. అపవిత్రమైన ప్రజల మధ్యలో మనమున్నాము. అపవిత్రము మనలోకి చేరనివ్వకూడదు. దేవునికి హేయమైన కార్యములు ఏ ఒక్కటి మనలోకి చేరనివ్వకూడదు. చేరనివ్వకుండా ఉండాలంటే దేన్ని బట్టి నీవు శుద్ధుడవై ఉండాలి, దేన్ని బట్టి నీవు శుద్ధురాలవై ఉండాలి. దేవుని వాక్యమును బట్టి నీవు శుద్ధుడవై ఉండాలి, ప్రార్థన బట్టి నీవు శుద్ధురాలవై ఉండాలి. ప్రతి నిత్యము నీవు ప్రార్థించే వారిలాగా ఉండాలి. ఉదయము సాయంత్రము ఎక్కువనే లేచి ప్రార్థించాలి. ఎక్కువలేసి ప్రార్థించినప్పుడు నీవు తెల్లని పామురాయి వలె అవుతున్నావు. దేవునికి భయము భక్తి కలిగి నీవు నడుచుకోవాలంటే ప్రార్థన బహుముఖ్యమైనది. వాక్యము వినుట బహుముఖ్యమైనది. వాక్యము నీకు చదువు ఉంటే వాక్యమును చదువుకొని నిన్ను నీవు సరి చేసుకోవాలి. అద్దము మన ముఖమును చూపించగలదు. మన తల ఎంట్రుకలు మన ముఖానికి అడ్డుపడుతున్నాయా? మన ముఖానికి మట్టి ఉన్నదా? అద్దము మనకు చూపిస్తుంది. అలాగే ఈ బైబిల్ కూడా నీలో ఏ తప్పిదమున్నను బైబిల్లో వాక్యము నీకు చూపిస్తుంది. బైబిల్ వాక్యానికి దగ్గరగా మనం ఉండాలి. ప్రార్థన అనునిత్యము ఎక్కువ జాము అంటే తొలిపోయేవాడి కూయు జాములో మనము ప్రార్థించే వారిలాగా ఉండాలి. దేవుడు నీకు శక్తినిస్తే ఏ జామునైనా లేచి నీవు ప్రార్థించుకోవచ్చు, ఏ జామునైనా ప్రార్థించుకోవచ్చు. షంసోన్ ప్రార్థిస్తే మంచి నీటిని పోసినట్లుగా ఆ ప్రార్థనను కుమ్మరింపజేసేవారంట దేవుడు. ఈయన ఎప్పుడైతే ఆయన సన్నిధిలో ప్రార్థనలు కుమ్మరిస్తారో ఆయన ఆత్మ, ఆయన శక్తిని ఈయన మీదకి కుమ్మరించేవారట. అలాగనే మనము ప్రార్థించేవారిలాగా దేవుని యొద్ద ఉండాలి. మనకు ప్రార్థన రక్షణ కవచము లాంటిది. మన పిల్లలకు ప్రార్థన రక్షణ కవచము లాంటిది. మీ భర్తలకు ప్రార్థన రక్షణ కవచము లాంటిది. ఒక ఇంటికి పారి గోడ ఉంటే ఆ ఇంట్లోకి మేకలు రావు, కోళ్ళు రావు.
అలాగే నీ ప్రార్థన రక్షణ కవచం వలె నీ కుమారులకు, నీకు, నీ పిల్లలకు ఉంటే సాతాను నీ యొద్దకు రాదు, పాపము నీ పిల్లల యొద్దకు చేరదు. అలాగే తల్లులైన మీరు ప్రార్థించే వారిలాగా ఉండాలి, భార్యలైన మీరు భర్తల కొరకు ప్రార్థించే వారిలాగా ఉండాలి, భర్తలైన మీరు భార్యల కొరకు ప్రార్థించే వారిలాగా ఉండాలి. వారిని రక్షణ కవచములో దాచుకోవాలి. ఒక తల్లి ప్రార్థించేదట, ప్రార్థించి ఎప్పుడు ప్రార్థిస్తూ ఉండేది. ఆమె ఒక చోట వెళ్తూ ఒంటరిగా ఉన్నప్పుడు ఆమె యొద్దకు ఒక దుండగుడు వచ్చాడు. అప్పుడు దేవా నన్ను కాపాడు, నన్ను రక్షించు అని దేవునికి మొరపెట్టింది. నీవు మొరపెట్టగా నేను ప్రత్యుత్తరం ఇస్తానన్న ఆ దేవుడు ఆమె మొరను ఆలకించి ఒక బలమైన గాలిని వీచి ఆ దుండగుడి కళ్ళకు దుమ్ము కొట్టి ఆ బలమైన గాలితో అతను పారిపోయేటట్లు చేసింది. ప్రార్థన దుండగుణ్ణి పారదోలగలదు, మన శత్రువులను పారదోలగలదు. మన భక్తులు ప్రార్థించినప్పుడు సింహపు నోళ్లను మూసివేశాడు. ఇదిగో మీరు ప్రార్థిస్తే శ్రమలు రావని నిన్ను చెప్పను, కానీ మీరు ప్రార్థిస్తే మీకు వచ్చిన శ్రమలతో పాటు మన శ్రమలతో పాటు మనతో కూడా దేవుడు ఉంటారు. షడ్రకు, మెషకు, అబేద్నెగోలు ప్రార్థించినప్పుడు అయ్యా మమ్మల్ని అగ్నిగుండము నుండి తప్పించు, రాజు మమ్మల్ని అగ్నిగుండములో వేస్తున్నారు అని ప్రార్థించినప్పుడు మా దేవుడు రక్షించకపోయినా మేము దేవునికి హేమైన భోజనమును తినము అన్నారు. వారు తినలేదు. 7 అగ్నిగుండములు తయారు చేసి ఆ అగ్నిలో ఇది ముగ్గురిని పడవేశారు. కానీ వారితో పాటు దేవుడు వారితో పాటు దేవుడే వారితో సంచరించుతూ తిరుగుతున్నాడు. హల్లెలూయా. అగ్నిగుండములో వారిని వేసిన అగ్నిలో వారితో పాటు యేసు ప్రభు తిరిగాడు. అలాగే ఈరోజు మనము దేవునికి ప్రార్థించుకునేవారిలాగా ఆయనకి మనం ఉంటే, వాక్యానికి భయపడి నడుచుకునేవారిలాగా మనం ఉంటే మనతో పాటు ఎవరుంటారు? షడ్రకు, మెషకు, అబేద్నెగోలుతో తిరిగిన దేవుడు శ్రమలలో ఉన్న మనతో కూడా మన ప్రక్కనే ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి మీద కోట్ల ఆస్తులు సంపాదించినను 3 పూట్ల అన్నమే తింటారు. అలాగనే ప్రార్థన ఉంటే నీ ఇంట్లో శాంతి సమాధానం ఉంటుంది. కోట్ల ఆస్తి ఉన్న ప్రార్థన లేకపోతే, శాంతి సమాధానము నెమ్మది లేకపోతే, కోట్ల ఆస్తి ఉన్నా నీకు వ్యర్థము. నీవు తిన్న ఆహారం కూడా నీకు వంట పట్టదు. అలాగే మనము దిగులు, చింత, ఆలోచన పెట్టుకోకూడదు. నీ చింత యావత్తు నాపై మోపుము అన్నారు దేవుడు. అలాగే మన చింత యావత్తు దేవునిపై మోపుదాం. హల్లెలూయా.